మీ ఆర్మ్స్లో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గి స్లిమ్గా మారాలంటే ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేయండి, 30 డేస్లో తగ్గిపోతుంది. ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కడ ఫ్యాట్ తగ్గుతుంది అని అడగడానికి మీకు ఎంత అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అందులో ఒక 50% మనం తీసుకునే ఫుడ్ మన బాడీ అసలు ఏ విధంగా యూస్ చేసుకుంటుందో తెలిస్తే ఆటోమేటిక్గా మీకు కంట్రోల్ అనేది వస్తుంది. సో నేను ఈరోజు మీకు 4 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ నెంబర్ 1, మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ పనిచేయాలి. ఇంటర్నల్ ఆర్గాన్స్ పనిచేయాలంటే ఖచ్చితంగా ఎనర్జీ అయితే కావాలి. దాన్ని బిఎంఆర్ అంటారు, బేసల్ మెటబాలిక్ రేట్. స్టెప్ నెంబర్ 2, మాట్లాడడానికి, చూడడానికి, కూర్చోడానికి, నడవడానికి రకరకాల పనులు అయితే చేస్తూ ఉంటాం. అవి ఎక్సర్సైజ్ కిందకి రావు. వాటిల్నే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్ అంటారు. స్టెప్ నెంబర్ 3, మనం తీసుకునే ఫుడ్ బాడీలోకి వెళ్ళిన తర్వాత అది డైజెస్ట్ అవ్వడానికి కొద్దిగా ఎనర్జీ అయితే బాడీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాన్నే టీఈఎఫ్ అంటారు, థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. స్టెప్ నెంబర్ 4, ఈఏటి, ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. ఈ 4 స్టెప్స్లో మన బాడీ అనేది మనం తీసుకున్న ఫుడ్ని యూస్ చేసుకొని క్యాలరీస్ బర్న్ చేసుకుంటుంది. వీటిలన్నిటిని కూడా టీడీడబ్ల్ఈ అంటారు, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటారు. ఫర్ సపోజ్ ఒక పర్సన్కి 2500 క్యాలరీస్ అవసరం అనుకోండి. 2500 క్యాలరీస్ కంటే ఎక్కువ 3000 క్యాలరీస్, 3500 క్యాలరీస్ కనుక తీసుకుంటూ ఉంటే కావాల్సిన 2500 క్యాలరీస్ బాడీ యూస్ చేసుకొని ఆ రిమైనింగ్ ఎక్స్ట్రా క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని రేపటి కోసం బాడీ స్టోర్ చేసుకుంటుంది. అలా పోంగా కొద్ది రోజులకి మనకు కంటికి కనపడే విధంగా మన బాడీలో ఫేస్ ఫ్యాట్ అని, ఆర్మ్ ఫ్యాట్ అని, థై ఫ్యాట్ అని, బెల్లీ ఫ్యాట్ అని రకరకాలుగా ఫ్యాట్ని మనం పెంచుకుంటూ పోతాం. సో అక్కడి నుంచి మొదలవుతుంది పర్టికులర్గా ఇక్కడ తగ్గే ఎక్సర్సైజెస్ చెప్పండి, ఇక్కడ తగ్గే ఎక్సర్సైజెస్ చెప్పండి అని రకరకాల టెన్షన్స్. సో ఇవి వదిలేసి మన బాడీకి కావాల్సిన టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఉందో అంతకంటే తక్కువ తినేదానికి ట్రై చేయండి. స్టే ఫిట్, బీ హెల్దీ.